హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. అంతకంటే ముందు నేను ఒక చిన్న మాట అండి, మీకు ఏదైనా బోర్గా ఉంటే మాత్రం వీడియోని స్కిప్ చేయండి. తర్వాత చివరి వరకు ఈ వీడియోని చూడండి. నచ్చిన వాళ్ళు మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియో. 10 రూపాయల మనీ సేవింగ్ అండి. కేవలం మనము 10 రూపాయలతో ప్రతి నెల మనం సేవ్ చేసినామంటే సంవత్సరానికి వచ్చేసి మనము 23,000 రూపాయలు 23,400 రూపాయలను అయితే మనము పొదుపు చేయగలమండి. 10 రూపీస్ ఛాలెంజు. ప్రతి నెల మనం 10 రూపాయలేనండి. ప్రతిరోజు 10 రూపాయలు మనం సేవ్ చేయడం వలన సంవత్సరానికి వచ్చేసి 23,400 రూపాయలు అయితే మనం సేవ్ చేయగలుగుతాం. ఇంకా మొదటిది వచ్చేసి మన గోల్ అండి. గోల్ మనకు 1 ఇయరా, లేదా 2 ఇయర్సా, లేదా 3 ఇయర్సా, లేదా 4 ఇయర్సా, లేదంటే 5 ఇయర్సా, ఇలా మనకు ఒక గోల్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే గోల్ లేకుండా మనం ఏమి చేయలేము. ఒకవేళ చేసినా కానీ మధ్యలోనే మనము దాన్ని స్కిప్ చేయడం కానీ మానుకోవడం కానీ అలా చేస్తాము. అలా కాకుండా మన గోల్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలండి. అది 1 సంవత్సరం అయి ఉండొచ్చు, 2 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 3 సంవత్సరాలు అయి ఉండొచ్చు. కనీసం అంటే మనము 1 సంవత్సరమైనా చేయగలిగితే మాత్రం ఏదైనా ఒక పని మనకు సక్సెస్ కావాలంటే 1 సంవత్సరమైనా చేయాలండి. ఇంకా మనకు ఛాలెంజ్ వచ్చేసి 10 రూపీస్ కదా, మనం ఖచ్చితంగా 10 రూపాయలను అయితే మనము ప్రతిరోజు పొదుపు చేయాలి. ప్రతిరోజు మనము 10 రూపాయలను అయితే పొదుపు చేయాలి. ఇంకా మొదటి నెల వచ్చేసి మనము 1 నెలకు వచ్చేసి మనకు 30 రోజులు ఉంటాయి కదండి. ఇది అందరికీ తెలిసిన మాటే. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఇలా ఒక పద్ధతి ప్రకారం మనము ఉండాలండి. ఇంకా తర్వాత 1 సంవత్సరానికి వచ్చేసి 12 నెలలు ఉంటాయి మనకు. ఒక్కొక్క నెల మనము ఒక 10 రూపాయలను అయితే సేవ్ చేస్తూ వస్తామండి. నెలలో 30 రోజులు ఉంటాయి. ప్రతిరోజు మనము 10 రూపాయలను అయితే సేవ్ చేయాలి. ఇంకా మొదటి నెల వచ్చేసి మనకు నేను 1 నెలను మాత్రం రాసి చూపిస్తానండి. మిగతా నెలలన్నీ మీకు ఐడియానే ఉంటుంది. కానీ మనం ఇలా ఒక పద్ధతి ప్రకారంగా రాసుకొని మనం చేసినామంటే మనకి ఈజీగా ఉంటుందండి. మీకు ఒకవేళ ఇలా రాసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మనకు క్యాలెండర్లో కూడా 1 to 30 నెంబర్స్ అయితే ఉంటాయి కదా. ప్రతిరోజు మనము ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చండి. నేను ఈరోజు కాదు, నేను మళ్ళీ నెల మొదలు పెడదాంలే అని అనుకోవద్దు. ఎందుకంటే మనం ఈరోజు 12వ తారీఖు 11వ తారీఖు ఆ మధ్యలో ఉన్నాం కాబట్టి ఈరోజు మొదలు పెట్టినామంటే మళ్ళీ సెప్టెంబర్ నెల 12, 13 తారీఖులో మనకు ఎండ్ అవుతుంది. ఇలా మొత్తానికైతే మనము ఒక 30 రోజులను అయితే మనము టిక్ చేసుకోవాలండి. అది ఏ రోజుతో మొదలు పెట్టినామనేది కాదు, కానీ మనకు నెల అనేది 30 డేస్ కంపల్సరీగా ఉండాలండి. ఇంకా అయితే ప్రతిరోజు మనము 10 రూపీస్ మనము సేవ్ చేయాలి. 10 రూపాయలతో మనము ఈజీగా చేయగలమండి. ఎవరమైనా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు దీన్ని, స్టూడెంట్స్ కూడా ఈజీగా చేయొచ్చు. 10 రూపాయలు అంటే ఏముందండి, మనం పిల్లలకి కూడా ఈ మధ్య 10 రూపాయలు ఇచ్చేస్తున్నాం కదా ఈజీగా. ఇలా మనము 30 రోజులకు వచ్చేసి ప్రతిరోజు 10 రూపాయలు మనము సేవ్ చేసినామంటే 30 రోజులకు వచ్చేసి మనకు ఎంత అవుతుంది? ప్రతిరోజు 10 రూపాయలు కాబట్టి 30 రోజులకు వచ్చేసి 300 రూపాయలు మనకు అవుతుంది. వారంలో ప్రతి వారం ఒకసారి మనం చూసుకున్నామంటే 70 రూపాయలు అవుతుందండి. మీరు ఇక్కడ ఒక మాట గమనించాలి, మనం 30 రోజులు మాత్రమే సేవ్ చేస్తున్నామండి. ఒకవేళ ఒక రోజు ఎక్స్ట్రా ఉన్నది మనకు ఫిబ్రవరి మంత్లో 28 డేసే ఉంటాయి కాబట్టి 1-2 రోజుల మనకు అక్కడ కవర్ అయిపోతాయండి. ఇంకా మొదటి నెలలో వచ్చేసి నాకు 300 రూపాయలు అయితే నేను పొదుపు చేయగలిగినానండి. నిజంగా ఈ టిప్ నేను ఫాలో అవుతున్నానండి. 10 రూపాయల మనీ ఛాలెంజ్ అనేది మీరు కూడా ఫాలో అవ్వండి. నేను ఏదైనా చెప్తున్నానంటే నేను తప్పకుండా దాన్ని ఫాలో అయ్యి మీకు చెప్తానండి. ఎందుకంటే నేను చేయగలిగితేనే కదండి మీకు చెప్పగలిగేది. చెప్పడం ఈజీ కానీ చేయడం కష్టం. అందుకని నేను మీకు
చేసి తర్వాత మీకు చెప్తానండి. నాకు ఈజీ అనిపించిందంటే తప్పకుండా నేనైతే మీకు చెప్తాను. ఇంకా రెండవ నెలలోకి మనం వచ్చేసామండి. మొదటి నెలలో మనకు 30 రోజులకు వచ్చేసి 300 రూపాయలనైతే మనం సేవ్ చేసినాము. ఇంకా రెండవ నెలలో కూడా ఇలా మనము 30 డేస్ మనం రాసుకోవాలి. రెండవ నెలకు వచ్చేసి మొదటి నెల మనం 10 రూపాయలను పొదుపు చేసినాం కదండి. రెండవ నెల వచ్చేసి మనము 20 రూపాయలనైతే మనము ఒక్క 10ని పెంచాలండి. 20 రూపాయలనైతే మనము చేయాలి. ప్రతిరోజు మనము 20 రూపీస్ వేస్తూ రావాలండి. ఎందుకంటే మనం 10 వేస్తే నెలకు వచ్చేసి 300 వేస్తాం కదండి. అలా కాకుండా మనకు 10 వేయంగానే 300 అవుతుంది. అప్పుడు మనకు ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే మనం ఇంకో 10 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళామంటే మనమైతే ఇది కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది. ఎందుకంటే మనము పొదుపు చేసేది వేస్ట్ చేయడానికి కాదు కదండి, మన పిల్లల భవిష్యత్తుకే కదా. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మనము రేపు కొంచెం వయసు అయిపోయిన తర్వాత బాగుండాలన్నా ఇలా అయితే మనం తప్పకుండా పొదుపు చేయాలండి. ఇంకా తర్వాత ఇలా ప్రతిరోజు 20 రూపాయలతో మనం వేసినామంటే మనకు 23 × 2 మనకు వచ్చేసి 600 రూపాయలు అయితే మనకు అవుతుందండి. రెండవ నెలలో వచ్చేసి మనకు 600 రూపాయలు అయితే అవుతుంది. ఇంకా మనము ఇలా ప్రతి నెల 10 రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలండి. నేను ఎలా సేవ్ చేశాను అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు 4 మంత్స్ అయిందండి సేవ్ చేయబట్టి. నాకు 4 నెలలకు వచ్చేసి 1200 రూపాయలనైతే నేను 4వ నెలలో 1200 రూపాయలు మనీ ఛాలెంజ్లో ఉన్నానండి. ఇంకా మొదటి నెల వచ్చేసి మనకు 300 చెప్పాను కదండి. ఇంకా రెండవ నెల వచ్చేసి 20 రూపాయలు వేస్తాము. మనము ప్రతిరోజు 20 వేస్తాము, 600 రూపాయలు అయితే అవుతుంది. మూడవ నెలలో వచ్చేసి 30 రూపాయలు వేస్తామండి. ప్రతిరోజు డైలీ సేవింగ్స్ అండి ఇది. ప్రతిరోజు 30 వేస్తే మనకు 900 రూపాయలు అవుతుందండి. మీరు ఒకసారి క్యాలిక్యులేటర్ పెట్టుకొని చూడండి. మనం ఏదైనా పొదుపు చేయాలి అన్న ఆలోచన మనలో వచ్చిందంటే మనం క్యాలిక్యులేటర్ చేసుకోవాలండి. ఇంకా 5వ నెలలో వచ్చేసి మనకు 50 రూపాయలు వేస్తే 1500. అలాగే 6వ నెలలో 60 రూపాయలు వేస్తే మనకు 1800 రూపాయలు అయితే మనకు సేవ్ అవుతుందండి. అలాగే 7వ నెలలో 70 రూపాయలు మనం ప్రతిరోజు 70 రూపాయలు అండి వేస్తే మనకు 2100 అయితే వస్తుంది. అలాగే 8వ నెలలో ప్రతిరోజు 80 రూపాయలు వేసినామంటే 2400 రూపాయలు అయితే మనకు ఆ మంత్ ఎండింగ్కేనండి. నేను ఫస్ట్ నుంచి చివరి వరకు కాదు, మనం ప్రతిరోజు 80 వేసినామంటే 2400 అవుతుంది. మనము 9వ నెలలో ప్రతిరోజు 90 రూపాయలు వేస్తామండి, అప్పుడు 2700 అయితే అవుతుంది. 10వ నెలలో ప్రతిరోజు 100 రూపాయలు వేస్తామండి, అప్పుడు 3000 రూపాయలు అయితే అవుతుంది. ఇంకా అలాగే 11వ నెలలో మనం ప్రతిరోజు 110 రూపాయలు అయితే వేస్తాము, 3300 అవుతుంది. తర్వాత 12వ నెలలో వచ్చేసి 120 రూపాయలు అయితే వేస్తాం ప్రతిరోజు, అప్పుడు 3600 రూపాయలు అయితే మనకు అవుతుందండి. ఈ మొదటి నుంచి చివరి వరకు మనము 10 రూపీస్ మనము పెంచుకుంటూ పోతామండి. ఈ నెల 10 వేస్తే రేపు నెల 20, తర్వాత 20కి ప్లస్ చేస్తే 30, మళ్ళీ 3వ నెలలో 4వ నెలలో 40, 5వ నెలలో 50, 6వ నెలలో 60. ఇలా మనము కొద్దిగా కష్టం అనిపించేదైతే ఈ 10వ నెల, 11వ నెల, 12వ నెలేనండి. కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. అయినప్పటికీ మనం 3000 నెల మొత్తంలో కలిపి 3000 మనం సేవ్ చేస్తాము. మన ఖర్చులు ఏమి మనం పెద్దగా తగ్గించుకోవాల్సిన అవసరం ఏముండదండి. ఈ మనీ ఛాలెంజింగ్లో మనకు మొత్తం ఈ చివరి మంత్లో కూడా కలిపి కూడా మనకు 3600 మన యొక్క ఖర్చులు, చిన్న చిన్న ఖర్చులు మనము తగ్గించుకుంటే 3600 అయితే మనము ఈజీగా మనం సేవ్ చేయగలమండి. ఈ 12 నెలలు మనము ప్రతిరోజు 10 రూపాయలతో
సేవ్ చేసిన డబ్బులను మనం చివరిగా ఎంచుకుంటే మాత్రం మనకు సంవత్సరానికి వచ్చేసి 23,400 రూపాయలు అయితే మనకు అవుతుందండి. ఇది ఒకవేళ మీకు చిన్న అమౌంట్ ఏమో, నాకైతే పెద్ద అమౌంటే. కొంతమంది కామెంట్ చేసినారు మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉందేమో అని. నా దగ్గర డబ్బు లేదండి. నా దగ్గర డబ్బు ఉంటే నేను యూట్యూబ్ చేయాల్సిన అవసరం ఉండదు కదండి. డబ్బు లేనందుకే కదా యూట్యూబ్ చేస్తున్నాను. ఉందని కాదు, లేదని కాదు, కానీ మనము కూడా పొదుపు చేసుకోవాలన్నదే నా చిన్న ఆలోచన అండి. మధ్యతరగతి వాళ్ళము పొదుపు చేసుకోలేక రేపు ఫ్యూచర్లో ఇబ్బంది పడుతున్నాము. ఇన్ కేస్ నేనే చెప్తున్నాను చూడండి. మా నాన్నగారు ఆ రోజు ఇలా పొదుపు చేసింటే కన్నా ఈరోజు ఆయన వృద్ధాప్యంలో హ్యాపీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు పని చేయలేకపోతున్నానే అని బాధపడుతున్నాడు. అలా కాకుండా మనం ఇలా ఒక ప్లాన్డ్గా ఉన్నామంటే మనము రేపు వృద్ధాప్య వయసులో మనం పని చేయలేకపోతున్నామే అని బాధపడాల్సిన అవసరం అయితే ఏముండదండి. ఇంకా రెండవ సంవత్సరంలో 23,400 ఇంటూ 2 వేసుకున్నామంటే 2 ఇయర్స్ వేసుకున్నామంటే 46,800 అయితే సేవ్ చేస్తాము. అలాగే మూడవ సంవత్సరంలో 23,400 ఇంటూ 3 ఇయర్స్ మనం వేసుకున్నామంటే 70,200 మనము సేవ్ చేయగలుగుతామండి. అలాగే నాలుగవ సంవత్సరంలో వచ్చేసి మనము 93,600 అయితే మనము సేవ్ చేస్తాము. ఇంకా ఇలా మనము 5 సంవత్సరాలు చేసినామంటే చాలండి. మనము 1,17,000 రూపాయలను అయితే మనము కేవలం 10 రూపాయలతోనేనండి 1,17,000 రూపాయలను అయితే మనము అక్షరాల చూస్తామండి. 10 రూపాయలు అంటే ఈజీ కదండి. 1,17,000 రూపాయలను మనము పొదుపు చేసిన వాళ్ళం అవుతాము. మన వయసు 30, 35, 20, 25 ఇలా మధ్యలో ఉంటే మాత్రం మనము ఇలా ఒక 5 ఇయర్స్ చేసినామంటే చాలండి. 1,00,000 రూపాయలు మన అకౌంట్లో ఉన్నట్టే. ఎందుకంటే రేపు మన ఫ్యూచర్కు, మన పిల్లల భవిష్యత్తుకు తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది. మనం పెద్ద పెద్ద అమౌంట్ తీసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. మనం ప్రతిరోజు ఇలా ఒక పద్ధతి ప్రకారంగా మనం ఇలా ప్లాన్డ్గా మనం చేసుకున్నామంటే ఇలా కాదంటే మీరు ఒక్కొక్క సంవత్సరం 23,400 తీసేసి మనము ఎక్కడొక చోట ఇన్వెస్ట్ చేసినామంటే మనకైతే డబ్బులు డబల్ అవుతుందండి. డబ్బులు డబల్ అయ్యే చోటనే మనం పెట్టుకోవాలి. మన డబ్బుకు తక్కువ వడ్డీ ఇచ్చే చోట కాకుండా డబల్ వచ్చే చోట మనం పెట్టుకున్నామంటే మోసపోకుండా అండి. ఎందుకంటే కష్టపడి మనం సేవ్ చేసినాం కదా, మరి అది మోసపోతే ఇబ్బంది పడతాం. అలా కాకుండా మన డబ్బులను రెట్టింపు అయ్యే ఐడియాను మనం చేసి దీన్ని మరింతగా మనం పెంచుకుందామండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.